హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజ్జాక. మేమైతే ఈరోజు వైజాగ్ నుంచి చింతపల్లి వరకు వెళ్తున్నామండి. చింతపల్లి అంటే ఫస్ట్ లంబసింగి అయితే ప్లాన్ చేసుకున్నాం. లంబసింగి తర్వాత అటు నుంచి అటు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి చింతపల్లి దగ్గరికి వెళ్ళి మంచిగా డిన్నర్ లంచ్ చేసి మళ్ళీ వైజాగ్ ప్రయాణం చేద్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో ఇక్కడ ఈ రోజు అయితే లంబసింగి దగ్గర అయితే ఏం లేదండి. సో అందుకని వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని దీన్ని డెవలప్ చేశారండి ఇంత నీట్గా. సో ఇదివరకు అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఉండేదండి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు 40 రూపాయలు ఉండేది. దాన్ని డబల్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేటప్పుడు మాత్రం 40 రూపాయలు 80 రూపాయలు మాత్రం మర్చిపోకండి కదా. ఎంట్రన్స్లో మాత్రం బయట దోహేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సార్ చూడండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారండి. పిక్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. మీరు అందరూ కూడా వచ్చేసింది, త్వరగా వచ్చేసింది. మరి ఆదివారం చూసుకొని ఒక రోజు బయలుదేరి వచ్చేస్తే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి. నేను లోపలికి వెళ్తున్నాను. నేను ఎంట్రన్స్లో చూడండి, చైనా వాల్ కట్టినట్టు కట్టారండి. అబ్బా చూడడానికి మంచి పిక్స్ వస్తాయండి. మామూలుగా లేదు, ఇన్స్టాలో పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. రెడ్ అని వచ్చింది కొత్తగా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో అందుకని ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ మాత్రం చూడండి, ఫారినర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. సో ఇది చాలా బాగా అయితే డెవలప్ చేసి ఉంటారు. అంతవరకు వెళ్ళిందంటే ఫారినర్స్ ఎక్కడెక్కడ ప్లేసులు బాగున్నాయి అన్నీ ఎత్తుక్కుంటారు కదా. సో ఇక్కడ 2-3 ఫారినర్స్ అయితే కనిపించారండి నాకు. ఇదంతా ఒకప్పుడు చాలా చిన్న షాపులు అయితే ఉండేవండి. చాలా గలీజ్గా అయితే కనిపించేది, కానీ ఇప్పుడు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. సో తీసుకున్న 80 రూపాయలకి వర్త్ అయితే ఉంది చూడడానికి. సో గ్రీనరీ కూడా బాగా పెంచారండి ఇక్కడ చుట్టుపక్కల. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా డెవలప్ చేస్తానని అంటున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ మన ఎవరైతే గిరిజన ప్రజలైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అప్పచెప్పారండి టోల్ గేట్స్కి. సో లోకల్ ఉన్న వాళ్ళకి కూడా సదుపాయం అయితే కల్పించారు, ఒక జాబు. సో మేబీ ఇక్కడ చూడడానికి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎక్కడ పిక్స్ తీస్తూ ఉంటుందండి, వేరే లెవెల్ ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది, మామూలుగా ఉంటుందండి. సో ఫైనల్గా మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. కామన్ ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉందో. నేచర్ చాలా గ్రీన్గా ఉంది. గ్రీన్గానే ఉంటుంది కదండి, చెప్పాలా అని తిప్పుకోకండి. కానీ ఏదో మాట్లాడాలి కదా, ఆ మాత్రం చెప్పకపోతే జనాలు కూడా బోర్గా ఫీల్ అవుతారని. ఈ అడవుల్లో ఉంటా ఆహాహా ఆనందమే వేరండి. అడవుల్లో అలాగని పర్మనెంట్గా ఉండిపోలేం కదా, అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండాలి మరి ఇలాంటి మంచి ప్లేస్లకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్రిడ్జ్ కూడా చాలా నీట్గా అయితే కట్టారు. పెద్దవాళ్ళు కూడా వారు ఈజీగా వచ్చేటట్టు. అబ్బాబ్బాబ్బా, ఏం లొకేషన్ అండి, మామూలుగా లేదండి. చూడండి, 4-5 అయితే బ్రిడ్జిల కింద కట్టారండి ఫొటోస్ తీసుకోవడానికి. సో అందుకని అనుకోండి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే మర్చిపోతామండి, అంత బాగుంది, మామూలుగా లేదు. వాటర్ ఫాల్ అబ్బాబ్బాబ్బా, జలపాతం అంటే మామూలు జలపాతం కాదు, సూపర్ అంతా వచ్చింది. ఇక్కడ ఒకటి ఉందండి, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇది. కిందకి వెళ్తే ఇంకొంచెం బాగుంటుందండి, ఇంకొంచెం కింద ఇంకా బాగుంటుందండి. స్నానం చేయడానికి అయితే బాగా డౌన్ ఉంటుంది. సో ఇదివరకు నేను వచ్చినప్పుడు అయితే ఎంత నీట్గా అయితే లేదండి. ఏదో డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయి తీసుకొని వచ్చేది. ఇప్పుడు మధ్యలో ఆగి కూడా ఫోటోలు తీసుకోవచ్చు. చూడండి, స్టెప్స్ కూడా చాలా నీట్గా అయితే కట్టారు. చాలా ఇంటి దగ్గర బీచ్ కూడా బాగా వేస్తారండి, పట్టుకుని ఎక్కడానికి దిగడానికి బాగుంటుంది, సపోర్ట్ ఇస్తారు. సో ఇక్కడ మంచి చెట్లు అయితే వేసారండి. చూడండి, మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి, రెడ్గా. సో ఫైనల్గా కిందకైతే దిగుతున్నాం. చూద్దాం కింద దిగితే ఎలా ఉంటుందో వ్యూ పాయింట్ అనేది. ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని బోర్డు అయితే పెట్టారండి. వావ్, వెళ్ళే మార్గం కూడా చాలా నీట్గా అయితే ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. బాగా డౌన్ దిగాలి. కొంచెం ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ వరకు కింద దిగాలండి. ప్రతి దగ్గర చిన్న పాయింట్ అయితే పెట్టారు పిక్స్ తీసుకోవడానికి. సార్ ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ పాయింట్ చూడండి, మిడిల్ పాయింట్ అండి ఇది. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా చూడడానికి నీట్గా కనబడుతుంది. సో ఇంకొంచెం కిందకి వెళ్దామండి. ఇంకా డీప్గా కనపడట్లేదు, కొంచెం దిగాలండి కిందకి.
ఎగ్జాక్ట్గా 50% అయితే వచ్చామండి కింద మధ్యలోకి. ఇక్కడ నుంచి కొంచెం దిగుదామండి కిందకి. కింద దిగిన తర్వాత మంచి వ్యూ పాయింట్ అయితే కనపడుతుంది అంటున్నారు అక్కడ నుంచి. మంచి వ్యూ చూడడానికి కోసం కిందకి వెళ్తున్నాం కొంచెం. బాబ్బా ఏముందండి ఏముందండి, పాలదారిలా కనపడుతుందండి వాటర్ ఫాల్. ఈ వర్షాకాలంలో కూడా మంచి నీట్గా అయితే వస్తుంది వాటర్, అంత బురదగా వాటర్ అయితే లేదు. బాబ్బా దిగుతుంటా ఇంకా బాగుందండి. స్టెప్ బై స్టెప్ మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్, వైజాగ్ నుంచి అయితే కనుక 85 కిలోమీటర్స్ వస్తుందండి, 85-90 కిలోమీటర్స్. సో ఎవరన్నా కనుక ఉంటే కనుక ఎలా, నేను కిందనైతే నెంబర్ అయితే పెడతానండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, ఎలా వెళ్ళాలో చెప్తాను. డైరెక్ట్గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా గూగుల్లో కొడితే చూపిస్తుందండి. దగ్గరికి అయితే వచ్చాము, ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసామండి. కింద దిగితే ఇంకా లాస్ట్ పాయింట్ అయితే చూపించవచ్చు. ఓ బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ పై నుంచి పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ. ఫైనల్గా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేస్తామండి, లాస్ట్ పాయింట్. ఇక్కడైతే స్నానం చేస్తున్నారు చూడండి కింద. ఈ పాయింట్లో అయితే స్నానం చేయడానికి ఉంటుందండి, ఇక్కడ పైన అయితే స్నానం చేయడానికి లేదండి. ఇక్కడ నుంచి టోటల్ కవర్ చేసుకోవచ్చండి పై వరకు, టాప్ టు బాటమ్ పై వరకు కూడా కవర్ చేయొచ్చండి, స్టెప్ బై స్టెప్. వా సూపర్, మామూలుగా లేదండి, చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇది ఇంకా డౌన్కి అయితే ఆ రిస్క్ ఎవరికి చేయొద్దండి, కిందకి జారుతుంది. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.